అందరం కలిసి దేవుని నామాన్ని స్తుతించుతాం. ఓ మానవుడా, మార్పులేని జీవితం ఎన్నాళ్ళు, మారు మనసు పొందక ఇంకెన్నాళ్ళు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరూ చప్పట్లు కొడదాం. మనసు పొందక ఇంకెన్నాళ్ళు, ఓ మానవుడా, మార్పులేని జీవితం ఎన్నాళ్ళు, మారు మనసు పొందక ఇంకెన్నాళ్ళు. ఇంకా మారు మనసు బాప్తిసం పొందిన వారులారా, రేపు ఉదయకాలమున సంఘంతో కలిసి మారు మనసు పొంది బాప్తిసం పొందడానికి సిద్ధపడదాం. రోజులు మారుతున్నాయి, సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి. ఇంకా నీ జీవితంలో మార్పు రాకపోతే దేవుని నువ్వు బాధ పెట్టిన వాడవుతావు. అందరూ చప్పట్లు కొడదాం. రోజులు పోతున్నాయి, సంవత్సరాలైనాయి. రోజులు పోతున్నాయి, సంవత్సరాలైనాయి. ఆయుష్ అయిపోయాక ఎంత ఏడ్చినా రాదు. ఆయుష్ అయిపోయాక ఎంత ఏడ్చినా రాదు. మరణానికి ముందే నీవు మారితే, మారు మనసుతో క్రీస్తుకై నీవు బ్రతికితే, మరణానికి ముందే నీవు మారితే, మారు మనసుతో క్రీస్తుకై నీవు బ్రతికితే, పరలోకం నీదవును, పరవశుడే తండ్రవును. పరలోకం నీదవును, పరవశుడే తండ్రవును. ఓ మానవుడా, మార్పులేని జీవితం ఎన్నాళ్ళు, మారు మనసు పొందక ఇంకెన్నాళ్ళు. కళ్ళు మూసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మారు మనస్సును గురించి చక్కగా వర్తమానమును మీ దాసుని ద్వారా అందించినవారు, నీకు స్తోత్రాలు. రెండో వర్తమానానికి నైనా మేము సిద్ధపడుతున్నాం. మా ప్రియులు తండ్రి మరి రూబెనయ్య గారు పులివెందల పట్టణం నుంచి మరి యారేకల్ గ్రామానికి నడిపించి గత 2 రోజులుగా మీ దాసుని మీరు వాడుకుంటున్న విధానమును బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో మీ దాసులు ప్రభ మీ పక్షాన నిలబడుచుండగా మీ నోటి బోరగా మీరు వాడుకునండి. మీ సిలువ చెంతను మరుగు చేసుకొని సంఘమునకు సమాజమునకు కావలసిన వర్తమానమును ప్రభా మరి మీరు వినిపించండి. ఏ ఒక్కరూ ప్రభా మరి నిరాశ చెందక, విసుక్కోక, శ్రద్ధతో నీ మాటలు విని వారి హృదయాల్లో నీ వాక్యమును దాచుకునే భాగ్యమును, ధన్యతను అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.